మీడియా మిత్రులు, శ్రేయభిలాషులు, కుటుంబ సభ్యులు, మిత్రులు అందరికీ నా ధన్యవాదాలు. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇంతసేపు 2 hours వెయిట్ చేసి మా కోసం ఈ టీజర్ లాంచ్ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా మంది చాలా దూరం నుంచి వచ్చారు. లేట్ అయినందుకు క్షమించండి. ఇంకా తర్వాత వెళ్తే ఈ సినిమా గురించి ముఖ్యంగా చెప్పాలంటే నిర్మాత లేని సినిమా లేదు. అటువంటిది మా గోపాల్ వచ్చేసి ఎన్నో ప్రయాసాలకు కానీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రీ ప్రొడక్షన్ కు 1 year అయింది, ప్రొడక్షన్ కు 1 year అయింది, పోస్ట్ ప్రొడక్షన్ 1 year అయింది. దాదాపు 3 years నుంచి ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాము. సో చాలా మందికి కుటుంబ సభ్యులకు వాళ్ళకు దీని గురించి అంత పెద్దగా తెలియదు. కానీ మా కష్టం ఈ సినిమా మీరు టీజర్ చూసిన తర్వాత మీకు కొంతవరకు అర్థమైంది అనుకుంటాను. ఇది ఒక పూర్తి అవుట్ అండ్ అవుట్ ఎమోషనల్ రైడ్ మూవీ. ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కన్నీరు కాస్తారనేది మేమందరం టీవీ సభ్యులు ఎవరు చూసినా కూడా అది మా ఎడిటర్ గారు, ముఖ్యంగా చెప్పాలంటే మా పెద్దపల్లి రోహిత్ గారు చాలా అసలు చెప్పాలంటే బీజిఎం సినిమాకు చాలా హైలైట్. మీరు ఇప్పుడు చూశారు. ఇంకా సాంగ్స్ అయితే ఇందులో మీరు ఒక ఎమోషనల్ డ్రామా అయినప్పటికీ పూర్తి విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఉంటుంది మూవీ. రా అండ్ రస్టిక్ మూవీ, పూర్తిగా రూరల్ ఏరియాలో ఉంటుంది పూర్తిగా. ఇంకా సినిమా చూస్తున్నంతసేపు మనం విలేజ్ లో ఉన్నామా అన్న ఫీలింగ్ తప్పకుండా కలుగుతుంది. ఇందులో 5 songs ఉన్నాయి. ఒక్కొక్క సాంగ్ ఒక టైటిల్ తగ్గట్టు, డైమండ్ తగ్గట్టు ఒక్కొక్క సాంగ్ ఒక డైమండ్ లాగా ఉంటుంది. ఒక టైటిల్ సాంగ్ వేస్తుంది, డైమండ్ తగ్గట్టు సాంగ్. ఒకటి మెచ్యూర్ ఫంక్షన్ సాంగ్ ఉంది, ఒకటి సాడ్ సాంగ్ ఉంది, ఇంకోటి ఫాదర్ చనిపోయినప్పుడు ఎమోషనల్ సాంగ్ ఉంటుంది. సో సాంగ్స్ అన్ని కూడా చాలా చాలా బాగా వచ్చాయి. దానికి ధన్యవాదాలు. ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా విలేజ్ లో మేము చాలా అంటే సమ్మర్ లో కావచ్చు, ఒక్కొక్క షెడ్యూల్లో డిఫరెంట్ టైం వర్క్ చేయాల్సి వచ్చింది. సో దానికి కూడా మా నిర్మాత గోపాల్ గారు ఎంతో కష్టపడి అంటే ఫైనాన్షియల్ గా కానీ ఎక్కడ సినిమా ఆగిపోకుండా సినిమాని ఎంతవరకు పూర్తిగా కంప్లీట్ చేసి త్వరలో ఫిబ్రవరిలో సినిమా మీ ముందుకు రాబోతుంది. ఇంకా ఇది పూర్తిగా యాక్చువల్గా ఇందులో ఇది ఒక కమర్షియల్ సినిమా కాకపోవచ్చు, కానీ పూర్తిగా కంప్లీట్లీ ఒక ఎమోషనల్ మూవీ. తప్పకుండా కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ చేస్తాయి, కొన్ని సినిమాలు హృదయాన్ని ద్రవింపజేస్తాయి. ఇది 2వ కోవకు చెందిన సినిమా. ధన్యవాదాలు. ఓకే, సాకారం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సకారం గారు. అందరికీ నమస్తే అండి. మరి ఈనాటి మా డైమండ్ అకాడమీ టీజర్ ను చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన మా శ్రేయోభిలాషులు, చాలా మంది దర్శకులు వచ్చారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారు, మరి వేదికను అలంకరించిన ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, నా కో ఆర్టిస్ట్, టెక్నీషియన్స్, ముఖ్యంగా మా మ్యూజిక్ గారు, అందరూ కెమెరా డిపార్ట్మెంట్, మా కొలీగ్స్, మరి ముఖ్యంగా మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చే మీడియా మిత్రులు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను మొట్టమొదటిగా ఒక మాట అది ఏంటో కదండి, 2014లో when I came to Hyderabad, a man is there, he is none other than Kaushik. Sir, please come. సార్, కౌశిక్ సార్, నేను 2014లో ఎప్పుడైతే ఇక్కడ హైదరాబాద్లో వచ్చాను, ఆ రోజు చూసి అబ్బాయి నువ్వు ఇక్కడ కాదు, వెళ్ళి ఒక ఫోటో తీసుకుని వెళ్ళేసి మన పిఆర్ ఆఫీస్లోకి వెళ్ళేసి ఏదో కొద్దిగా బాగున్నావు, కూర్చోండి, హైట్గా ఉన్నావు, ఏదో నాకు యాక్ట్ వస్తాయి, వెళ్ళు అని చెప్పి వెంకటేష్ ఫస్ట్ మొట్టమొదటిగా చెప్పింది ఈయన. ఆ రోజు నుండి ఆయన ఇచ్చిన ఒక
పిఆర్ఓ నెంబరు అక్కడికి వెళ్ళాను. మరుసటి 2 రోజే నాకు ఫోన్ వచ్చింది, ఏమండి మీకు మార్నింగ్ ఇక్కడ ఫారెస్ట్ స్టూడియోలో మీకు ఒక క్యాక్ ఉంది, మీరు రావాల్సిందే. దానికి నేను ఆ రోజు 1000 రూపాయలు ఆ రోజు తీసుకున్నా అంటే అది నాకు ఇప్పటికి కాదండి, చాలా చాలా గ్రేట్ నా జీవితంలో. ఏంటంటే ఎప్పటికీ మేము ఇక్కడ మన కృష్ణానగర్ లో తినడానికి ఉండదు, వీలైతే అక్కడ ఇక్కడ తిరుగుతుంటాము. బట్ ఆ రోజు మార్నింగ్ సాధన స్టూడియోకు అలా పరిగెత్తు వెళ్ళాము, అక్కడికి వెళ్ళి షూట్ చేసి ఆ రెడ్ ఎఫెక్ట్ కెమెరా మీద ఆన్ ది డే 1, దట్ ఈస్ November 14th to November 17th 14 లో ఆ రెడ్ ఎఫెక్ట్ కెమెరా మీదకి వెళ్ళడం అది ఒక గర్వకారణం అండి. కేవలము కౌశిక్ సార్ ఈయన వల్లనే నాకు అది జరిగిందండి. ఆయన లేకపోతే నేను ఇంకొక విధంగా వెళ్ళి వెళ్ళడం తెలియదు నాకు. బట్ దాని తర్వాత నేను శ్రీమంతుడు చేయడం జరిగింది. అలాగా ఈ సార్ మా పిల్లలతో ఎంకరేజ్ చేస్తున్నానండి. సార్ 2 మాటలు మాట్లాడతాను. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. ఒకరోజు కృష్ణకాంత్ పార్క్ లో ఎర్లీ మార్నింగ్ 4 o'clock గోపాలు చెట్లు చేపలు ఇలాంటివన్నీ పట్టుకుని వెళ్తున్నారు. సాటర్డే సండే ఆ చేపలు వేసి అక్కడ కూర్చుని వచ్చే వాళ్ళకి వీళ్ళు వర్క్ చేస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు. అది ఫస్ట్ టైం చూసినప్పుడు చెప్పాను, నేను ఇక్కడ వద్దు, నేను వేరే కోడర్కి పంపిస్తాను అని చెప్పి వేరే విద్యాబాలన్ అనే సినిమాకి పంపించారు. సంపూర్ణేష్ బాబు పక్కన బాడీ గార్డులుగా ఉంటారు వీళ్ళు. నెక్స్ట్ కట్ చేస్తే ట్రైన్ లో వెళ్తున్నాడు కేరళకి. ఏంటి సినిమా అంటే శ్రీమంతుడు. ఇతను మీరు గుర్తుపట్టలేదు, పోస్టర్ ఉంటది, ఆ పోస్టర్ మీద లుంగి కట్టుకుని ఒక గ్లాస్ లో టీ తాగుతూ మహేష్ బాబుతో మాట్లాడుతూ ఉంటాడు. అదే మెయిన్ పోస్టర్ ఉంటది. సో అది ఇతను జర్నీ. ఆ సేమ్ లక్ ఈ డైమండ్ డకైట్ కూడా పెట్టేదని చెప్పి ఫస్ట్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెక్. మంచి చేయాలని, మంచిగా ఉండాలని పచ్చి అబద్ధం. ఇక్కడ బ్రతుకు భవిష్యత్తు ఉండాలంటే అన్యాయంగా, అక్రమంగా, అరాచకంగా ఉంటేనే ప్రజలు భయపడతారు, బ్రతకనిస్తారు, బ్రతుకునిస్తారు. దొంగ పోలీసు ఇద్దరు ఉంటేనే సమాజానికి మంచిది. రాజకీయ ముసుగులో మనం రాజ్యాన్ని లేద్దాం. నీతి, నిజాయితీ, దయా, దాక్షిణ్యం, పాప పుణ్యం, మంచి చెడు లాంటి ఎలాంటి ఎమోషన్ లేని కరడు కట్టిన బందిపోటు.